నమస్కారం అండి. ఈరోజు మా ఇంట్లో అలంకారము గాయత్రీదేవి అలంకారము. ఈరోజు శ్రీ సూక్తంతో గాయత్రి అమ్మవారికి షోడశోపచారాలతోటి మహానైవేద్యము జరిగిందండి. చక్కగా పూజ జరిగింది. ఆశ్వీజ మాసంలో శుద్ధ తదియనాడు చతుర్వేద సారమైన వేదమాత గాయత్రిగా మనం దుర్గాదేవిని అలంకరించుకుంటామండి. కిరీటంలో చంద్రుణ్ణి, ముత్యాలు, పొగడాలు, నీలాలతో కొప్పును పెట్టి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ అనే పంచముఖాలతో దేవి శోభిస్తూ ఉంటుందండి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాల తేజస్సును తనలో ఇముడ్చుకున్న అంశానికి ప్రతీకగా పంచముఖాలు అలరారుతూ ఉంటాయండి. సకల మంత్రాలకు, అనుష్ఠానాలకు, ఉపనిషత్తులకు మూలమైన గాయత్రి ఉపదేశంలోని 24 శక్తి అక్షరాలు మంత్ర సమన్వితమైన జ్ఞాన ప్రబోధకాలని పండితులు ప్రవచిస్తూ ఉంటారు. ముఖంలో అగ్ని, శిరస్సున బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు కొలువు తీరడం వలన సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాత్రం అని భక్తులు ముక్కోటి దేవతలకు ఆదిదేవతగా నీరాజనాలర్పిస్తూ ఉంటారు. ఇదండి గాయత్రీదేవి అలంకారము. జై శ్రీ గాయత్రీ దేవ్యే నమః.